నమస్కారం. గత నెల రోజులుగా జువలదిన్న ఫిషింగ్ హార్బర్, కారైకల్ బోట్ల మాయం, అనేక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి మత్స్యకార గ్రామాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, వాటిపై ఓ నిర్ణయం తీసుకొని మత్స్యకారుల సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, వాటి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ విషయాలపై రాజకీయంగా ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో పార్టీ తరపున ఎవరం కూడా స్పందించలేదు. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ అకాడమీకి యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత అనేక అపోహలు, అనుమానాలు కల్పిస్తూ ఒక గందరగోళం సృష్టించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్న హార్బర్ ప్రాంతానికి వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి భాష, విమర్శలు, తీరు మీద నూతన అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. హార్బరు, సాగర్ డిఫెన్సు వాటిపై వివరణ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు సత్య గారు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన ఒక పేపర్ చూపిస్తూ బిఎంఆర్ సోదరులు బోటు చోరీకి సంబంధించిన కాల్ డేటా అని చెప్పి నిన్న చూపించారు. ఏముందయ్యా దీంట్లో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. జనవరి 1కి ఒక కాలు, సంక్రాంతికి ఒక కాలు, ఆ ఊరి కాపు బోట్ల చోరీలో ముద్దాయి కాపు ఫిబ్రవరి 28వ తారీఖున ఆ ఊర్లో జరిగే గ్యాంబ్లింగ్ మీద, క్రికెట్ బెట్టింగ్ల ర్యాకెట్ ఆ గ్రామంలో నుంచి నడుపుతున్నారని జిల్లా ఎస్పీ గారు, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి నడుపుతుందని పోలీసు పోయి రైడ్ చేసి అరెస్టులకు వెళ్తే ఆ గ్రామంలో సమస్య తలెత్తితే నాకు చేశారు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో చేశారు, ఎంపీకి చేశారు. ఆ గ్రామ వాటిపై అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో ఎప్పుడో ఏంది దీంట్లో? నువ్వు ఒక కాగితం చూపించి కాల్ డేటా, ఒక మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక కాల్ డేటా చూపించి ఒక పేపర్ అబ్స్ట్రాక్టు ఏదేదో చెప్పావు. లోకేష్ బాబు, బీదా సోదరులు కలిసి ఈ బోట్ల చోరీకి కుట్ర పన్నారని బీదా మస్తాన్ రావు గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. దీని మీద విచారణ చేయించండి, నా పరువు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య, నా క్రెడిబిలిటీ 40 సంవత్సరాల్లో ఏనాడు కూడా నేను వారికి సహాయపడ్డాను, వారు నాకు సహాయపడ్డారు అని పదే పదే చెప్పుకుంటూ గ్రామాలందరికీ విజ్ఞప్తి చేసుకున్నాడు, ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఒక పేపర్ చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడిపోయాడు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే. నువ్వెవడవాయ్? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా. అనలేమా మేము? నువ్వెవడవాయ్ గొట్టం అని మేము అనలేమా? కానీ అనం, మా సంస్కారం. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం. Lord, please subscribe to N3 TV.